ప్రస్తుతం సోషల్ మీడియా పెరిగిన నేపథ్యంలో మనకి డాక్టర్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే గూగుల్ డాక్టర్లతో పాటు గొట్టం డాక్టర్లు, అదే యూట్యూబర్ డాక్టర్లు ఎక్కువైపోయారు. ప్రత్యేకించి ఆధునిక వైద్యంలో ఈ రకమైన అనడం కంటే కూడా దేశీయ వైద్యాలలో ఈ యూట్యూబర్ డాక్టర్స్ ఎక్కువైందనే చెప్పచ్చు. అంటే దేశీయ వైద్యం ఉన్నప్పుడు ప్రధానంగా ఆయుర్వేదం అనగానే ఒక సైద్ధాంతిక నిబద్ధత అనేది లేకున్నా కూడా కొన్ని ఔషధ మొక్కల పట్ల అవగాహనతో, అంటే నేర్చుకోవడం ద్వారా కానీ, వినడం ద్వారా కానీ, లేదా చదవడం ద్వారా కానీ అబ్బినటువంటి సొంత పరిజ్ఞానాన్ని వివిధ వ్యాధులతో బాధపడే వారి మీద వాళ్ళు ప్రయోగించడము, అనుభవాన్ని గడించడము, వారికి వారుగా వైద్యులుగా చలామణి అయ్యేవాళ్ళు. అది వీధులలో కావచ్చు, లేదా డైరెక్ట్ ఇంటింటికి తిరుగుతూ మూలికా వైద్యం చేస్తాం అనే పద్ధతిలో కావచ్చు, లేదా వంశపారంపరంగా వస్తున్నటువంటి అనుభవం ద్వారా చేసేటువంటి వైద్యమైనా కావచ్చు. సో అట్లా రిజిస్టర్డ్, అన్రిజిస్టర్డ్ ఆయుర్వేద వైద్యం చేసేవారి విధానాలు మనం ఎక్కువగా ఈ భారతీయ వైద్యాలలో గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా ప్రకృతి వైద్యం కూడా. సో ప్రకృతి వైద్యంలో రిజిస్టర్డ్ అనే కాకుండా అన్రిజిస్టర్డ్ వాళ్ళని కూడా ఎందరో మనం గమనిస్తూ ఉంటాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే అనుభవమే వైద్యం లాగా వీళ్ళు పరిగణిస్తూ వాళ్ళ యొక్క వాచాలత్వం, అంటే మొదటి అర్హత నిజంగా చెప్పాలంటే వాచాలత్వం. సో ఈవెన్ హైలైట్ అయ్యే యూట్యూబర్స్ అంతా కూడా వాచాలత్వం ఉన్న వాళ్ళే ఎక్కువగా హైలైట్ అవుతూ ఉంటారు. సో ఇది పోను. మూడవది యోగా ట్రైనర్స్ లేదా యోగా టీచర్స్. వీటిలలో కూడా సర్టిఫైడ్ వాళ్ళు కనిపిస్తారు, అన్సర్టిఫైడ్ వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. సో ఇట్లా ప్రధానంగా ఆయుర్వేద, యోగా, నేచురోపతి, వీటికి తోడు కొంత యునాని వైద్యం, కొంత హోమియోపతి వైద్యం. సో హోమియోపతిని మన భారతీయ వైద్యం అనం కాబట్టి కాసేపు దానిని పక్కకు పెడితే, భారతీయ వైద్యం అన్నప్పుడు ప్రధానంగా ఆయుర్వేదం, ఔషధాలతో కూడినటువంటి ఆయుర్వేదం పద్ధతులు కావచ్చు, ఔషధాల యొక్క అవసరం లేకుండానే వివిధ భౌతిక పద్ధతుల ద్వారా చేసేటువంటి ఆయుర్వేద చికిత్సలు కావచ్చు, అట్లాగే ప్రకృతి వైద్యం, పంచభూతాలతో చేసేటువంటి ప్రకృతి వైద్యం కావచ్చు, యోగ దర్శనం ఆధారంగా చేసేటువంటి యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం ఇట్లాంటి యోగాభ్యాసం కావచ్చు. సో వీటికి తోడు మందులనే ప్రధానంగా ఆధారం చేసుకున్నటువంటి యునాని సిద్ధ వైద్యాలు కూడా ఒక రకంగా ఆయుర్వేదానికి సిస్టర్ కన్సర్న్ లాగా కూడా ఉంటాయి. మౌలిక సిద్ధాంతాలు రమారమి ఆయుర్వేదాన్ని పోలే ఉంటాయి కాబట్టి సో ఇవన్నీ కూడా మనకు దేశీయ వైద్య పద్ధతుల కింద లెక్క. సో ఇప్పుడు ఉన్న కాల పరిస్థితులలో మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నియంత్రణలో రిజిస్టర్డ్ డాక్టర్స్ గానే ఉన్నారు కాబట్టి ఏ సలహా సూచనలు ఇచ్చినా కూడా అది యూట్యూబ్ ద్వారా ఈ పద్ధతిన కావచ్చు, లేదా డైరెక్ట్ డాక్టర్ కన్సల్టేషన్ పద్ధతిన క్లినిక్స్లో అయినా కావచ్చు. అథెంటిఫికేషన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో అథెంటిఫికేషన్ లేని చికిత్స ఏదైనా కూడా ఒక రకంగా చిట్కా వైద్యమునో, లేకుంటే ఒకసారి ఏకమూలిక వైద్యమునో, లేదా గృహ వైద్యమునో ఇట్లా చలామణి జరుగుతూ ఉంది. సో పాత రోజులలో ఇదే రూరల్ మెడికల్ ప్రాక్టీస్, ఆర్ఎంపీ అనే పేరుతో నడుస్తూ ఉండేది. ఎందుకంటే అప్పుడు అడ్వాన్స్డ్ హెల్త్ డెలివరీ సిస్టమ్ అనేది విలేజ్ వరకు లేవు కాబట్టి అప్పటి వరకు సాంప్రదాయకంగా ఉండేటువంటి వైద్యులను గవర్నమెంట్ ఉపయోగించుకోవాల్సిన పరిస్థితులు ఉండింది కాబట్టి అప్పటి రోజులలో ఆర్ఎంపీ పేరుతోటి మనకు విలేజ్ హెల్త్ సర్వీసెస్ ప్రాపకంలో ఉండేటన్నమాట. అయితే టెక్నికల్లీ అదే అండ్ లింగ్విస్టికల్లీ కూడా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్
సో వాస్తవానికి అథెంటిక్ ప్రాక్టీషనర్స్ ఆర్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ ప్రాక్టీషనర్స్. టెక్నికల్ గా ఒకటే వర్డ్ కనిపిస్తుంది, అక్కడేమో ఆర్ ఫర్ రూరల్ అయిపోయింది, ఇక్కడేమో ఆర్ ఫర్ రిజిస్టర్డ్. ఒక్కోసారి ఆర్ఆర్ఎంపీ అని కూడా, రిజిస్టర్డ్ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ అని. అంటే ఒక ఆర్ఎంపీ శబ్దం ఇన్ని రకాలుగా ఫోకస్ ఇవ్వడంతో చివరికి సోషల్ మీడియాలో మనకు ఆర్ఎంపీ వైద్యం అనగానే ఆథరైజ్డ్ ప్రాక్టీస్ కంటే ఎక్కువగా అనాథరైజ్డ్ ప్రాక్టీస్ వాళ్ళని ఊహించుకోవడం చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. సో వాస్తవానికి ఆర్ఎంపీ అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అని, అదే ఆథరైజ్డ్ ప్రాక్టీస్. ఎందుకంటే మనం ఇన్నేళ్ళు చెప్పుకున్నటువంటి ఆర్ఎంపీ రూరల్ మెడికల్ ప్రాక్టీస్ అనేది బ్యాన్ చేయబడినటువంటిది, ప్రభుత్వం చేత బ్యాన్ చేయబడినటువంటిది. సో అందుకోసమనే ఈ రోజులలో ఈ రెండింటి మధ్యలో, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు డాక్టర్స్ దగ్గర పనిచేసిన కాంపౌండర్స్ ఇట్లాంటి వాళ్ళంతా కూడా రూరల్లో ప్రాక్టీస్ చేసుకుంటూ పాత పదం ఆర్ఎంపీని వాడడం జరుగుతుంది. అంటే ఆథరైజ్ ప్రాక్టీషనర్స్ కానప్పటికి కూడా ఆ ఆర్ఎంపీ అనే పదం కొనసాగుతూ వస్తున్నది. దానికి తోడు మధ్యలో రాజకీయ కారణాలుగా కొన్నిసార్లు కొందరికి సర్టిఫికేట్ కోర్స్ లాగా ఇచ్చేసి దీన్ని డాక్టర్ అని పెట్టుకోవద్దు, ప్రాథమిక వైద్యులుగా చలామణి కావచ్చు అనే ఒక అపప్రదమైనటువంటి కొన్ని జీవోల కారణంగా ఈ ఆర్ఎంపీ స్టేటస్ అనేది ఒక కన్ఫ్యూషన్ స్టేటస్ లో పడింది. సో ఇప్పుడు నడుస్తున్న చరిత్రలో ఈ అన్ని రకాల క్లినికల్ సర్వీసెస్ ని రిజిస్టర్ చేసే క్రమంలో, అంటే క్లినిక్స్ ని రిజిస్టర్ చేసేటువంటి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, తద్వారా ఏంటి అంటే రూరల్లో కానీ టౌన్స్లో కానీ లేదా సిటీలో కానీ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఆథరైజ్డ్, అది ఇండియన్ మెడికల్ సిస్టమ్ కావచ్చు లేదా మోడర్న్ మెడికల్ సిస్టమ్ కావచ్చు, వారి యొక్క డేటాను ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టారు. సో తద్వారా ఏంటంటే ఎవరు ఆథరైజ్డ్ ప్రాక్టీషనర్, ఎవరు అనాథరైజ్డ్ ప్రాక్టీస్, వీళ్ళ ద్వారా ఏవైనా రోగికి సమస్యలు వచ్చినప్పుడు లీగల్గా ఏ రకంగా అప్రోచ్ కావడానికి అవకాశం, అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎవరి మీద చట్టపరంగా ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి లేదా కోర్టును రీచ్ అయిన తర్వాతనే చర్యలు తీసుకోవాలి అనేటువంటి పోలీసు నిర్ణయాలకి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఆధారంగా ఉండడానికి అవకాశం ఉంటుందని ఈ రకమైన ప్రయత్నాలు మొదలు పెట్టడం జరిగింది. సో అటు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి ఆ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ద్వారా ఆయా రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నాయి. సో ఈ క్రమంలో ఒక ఆథరైజ్డ్ ప్రాక్టీస్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే తప్పనిసరిగా ప్రతి క్లినీషియన్ లేదా ప్రతి డాక్టర్ రిజిస్ట్రేషన్స్ తప్పనిసరి. దీని ద్వారా మరొక ప్రయోజనం ఏంటంటే గవర్నమెంట్స్ అన్నీ కూడా